ఫ్రెండ్స్ 1/2 కప్పు ఆయిల్ పోసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, 1/2 కేజీ సరిపడా నూనె కుక్కర్లో చేస్తున్నానండి. చికెన్ కర్రీ తొందరగా అయిపోయింది. ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ ఎక్కింది. దీంట్లో ఉల్లిపాయలు వేస్తున్నాను ఫ్రెండ్స్. తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నాను ఫ్రెండ్స్. రెండు బాగా ఏగనియాలి ఫ్రెండ్స్, ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి ఏగినాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఫ్రెండ్స్. అల్లం, కొబ్బరి, చిన్నులపాయి, అన్ని ధనియాలు, చెక్క, లవంగాలు పేస్ట్ వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇది గ్రేవీ ఎక్కువగా అవుతుంది. మా ఇంట్లో గ్రేవీ ఎక్కువ తింటారండి, అందుకని కొంచెం గ్రేవీ ఎక్కువగానే చేస్తాను. చపాతీలో సాయంత్రం, ఉదయం పూట రైస్లో తింటారు, సాయంత్రం చపాతీలో తింటారండి. అందుకని గ్రేవీ కోసం కొంచెం కొబ్బరి 1/2 కేజీకి సరిపడా కొంచెం ఎక్కువే చేసుకుంటాను గ్రేవీకి. నూనెలో చికెన్ కర్రీ అనేది మగ్గింది. పైన నూనె తేలుతుంది. ఇప్పుడు పసుపు, కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు, కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకుంటున్నాను. ఉప్పు కూరకి తగ్గట్టు 1/2 కేజీకి తగినట్టు వేసుకోండి ఫ్రెండ్స్. 1/2 కేజీ తగినట్టు వేసుకున్నాను. కారం 3 స్పూన్లు వేసుకున్నాను. పసుపు ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను ఫ్రెండ్స్. 1/2 స్పూన్ వేసుకున్నాను. మీకు కూరకి తగ్గట్టు వేసుకోండి ఫ్రెండ్స్. కూరలో కొంచెం పెరిగేసుకుంటే కూర బాగా మంచి టేస్ట్ వస్తుంది, చాలా టేస్ట్ వస్తుంది. ముక్క కూడా బాగా పట్టి ముక్క కూడా మెత్తగా ఉడికిపోయింది. మనం బటర్ వేస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. నేను 4 స్పూన్లు వేసుకున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కలబెట్టేసుకోవడమే. బాగా గ్రేవీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కొంచెం మసాలా వాటర్ పోసుకోవాలి. మిగిలిన కొంచెం మసాలా వాటర్ పోసాను. ఇంకా కుక్కర్లో ఇంకా కూర అనేది ఉడికిపోతుంది. ఇంకా మూత పెట్టేసుకోవడమే. దీనికి నేను కనీసం 7-8 విజిల్స్ తెప్పిస్తాను ఫ్రెండ్స్. ఒక చేత్తో పెట్టి చూపించడం కష్టంగా ఉంది. కుక్కర్ మూత పెట్టేసి 7-8 విజిల్స్ తెప్పిస్తాను. తర్వాత గ్రేవీ ఏ విధంగా ఉందో చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా కలబెట్టుకోవాలి. ఇంకా చికెన్ కర్రీని ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. నూనెలో బాగా మగ్గనివ్వాలి. కూర పచ్చి వాసన అనేది లేకుండా. ఫ్రెండ్స్ కొంచెం గరం మసాలా వేస్తున్నాను. దాంతోపాటు పుదీనాకు, కొత్తిమీర కూడా వేసేస్తున్నాను ఫ్రెండ్స్. పుదీనాకు ఏంటంటే కొంచెం ఫ్లేవర్ కోసం బాగుంటుందని వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా పుదీనాకు, కొత్తిమీర వేసుకొని కొంచెం గరం మసాలా కూడా వేసాను ఫ్రెండ్స్, లైట్గా ఫ్లేవర్ కోసం. ఇంకా కూర చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వేడి అన్నంలో చికెన్ వేసుకొని ఈ సండే గుర్తుపోతుంది. సాయంత్రం మా చికెన్ కర్రీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేసి చెప్పండి ఎలాగుందో కర్రీ. ప్లీజ్ సపోర్ట్ మీ. మా అమ్మాయి చెప్పేస్తుంది.